ముఖ్యంగా ఆడవాళ్ళల్లో కింద పడి పైన పడి అట్లా చేసి ఇట్లా చేసి సక్సెస్ అయిందంటే రోజా గారు అని చెప్పుకోవచ్చు ఇప్పుడు. యా సక్సెస్ అని కాదు కానీ సక్సెస్ తెచ్చుకుంది పాపం. అక్కడ లోపల పడుతూ బయట పడుతూ అండ్ ఇండస్ట్రీలో కూడా కష్టపడవచ్చు. అంటే కొంచెం మాట తీరు అభ్యంతరకరంగా అనిపించిన యాజ్ ఏ లీడర్గా తనకి ఏంటి కావాలి అనుకుని తెలుసుకుని నేను పెడతా. అండ్ ఒకటండి ఇక్కడ ఇండస్ట్రీ కానీ ఏది కానీ అదే చెప్తున్నాను కదా, మనకి కావాల్సింది రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడు దేన్ని కేర్ చేయకుండా వెళ్ళటం ఒకటి, దానికి కుటుంబ సభ్యులు కూడా సహకరించటం, అన్నింటిగా ఒక అవకాశం రావాలంటే దేనికైనా డూ ఆర్ డైగా ఉండి వెళ్ళిపోయి అక్కడ ఇక్కడ వెనకాల ఏం జరుగుతుందని పట్టించుకోవడం, ముందున్న గురి వైపే వెళ్ళటం ఒకటి. ఇంకొకటి ఏంటంటే అరే అమ్మో ఇది ఇట్లా జరిగితే నేను ఎట్లా అని అనుకునే టైపు ఇంకొకటి. సో ఆ విధంగా మనం చూసినప్పుడు తను రియల్ పొలిటీషియన్గా ఎక్కడ ఉందో అక్కడ వాళ్ళకి ప్రాణం పెట్టి మాట్లాడటం అండ్ అన్నింటినీ అధిగమించి వెళ్ళిపోవటం రియల్గా మనమైతే అప్రిషియేట్ చేయాలి దాన్ని. ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు గట్టిగా వేసుకున్నారు అనుకుంటా. అట్లేం లేదండి, తను మాట్లాడిన దానికి కౌంటర్ మీ భాషలో కౌంటర్ అంతే, అది కౌంటరే మరి కౌంటరే అనుకౌంటర్. రేపు ఒకే పార్టీలో కలిసి పనిచేయాల్సి వస్తే అక్కడ చేస్తాము, ఏమైంది. ఇన్ని కొప్పులు ఒక చాటు ఉంటే ఎట్లా మేడం అసలుకి? ఇప్పుడేం కొప్పులు తక్కువైనాయా ఏంటి? అంటే బేసికల్ గా టీడీపీలోనే లేడీస్ చాలా తక్కువ నాయకులు. కొన్నాళ్ళు కొంత వెయిట్ చేసి ఓపిక పట్టుంటే మంచి పదవి అయితే వచ్చేది కదా దివ్యవాణి వారికి అని చాలా మంది అంటుంటారు. నేను కూడా అది కొంచెం ఐ ఫీల్ ఇట్. నేను అంటే నాకు మెయిన్ పర్సన్స్ ఇప్పుడు నాకు అక్కడ ఒక పోస్ట్కి మనం రీచ్ అవ్వాలంటే హూ ఇస్ ద మెయిన్ పిల్లర్స్ అనేది నాకు అర్థమైంది. ఆ మెయిన్ పిల్లర్సే నన్ను బ్రేక్లు వేస్తూ ఉన్నారు. సో నేను 2.5 years చాలా ఓపికగా ఇంకా అని పెట్టుకున్న వెళ్తున్నప్పుడు మెయిన్ నాకు అధిష్టానంలో చెప్పారు తనకి ఏం కావాలో ప్రొవైడ్ చేయండి, తనకి ఏం కావాలో ఇవ్వండి అని అన్నప్పుడు దానిని పెట్టేసేసి ఇన్సల్టింగ్ చేయటం మొదలు పెట్టారు లోపల. అది చాలా నాకు బాధ అనిపించింది. అంటే నువ్వెంత అని కాదు, ఆ లోపల ఏవైతే మెయిన్ కాళ్ళు ఉంటాయో వాళ్ళ దగ్గర పెట్టి మనకు తెలియకుండానే మనం ఇన్సల్టింగ్ చేయటం. మెయిన్ వాళ్ళకి తెలుసో తెలీదు, ఆ పాపం పుణ్యం నాకు తెలియదు. అది నేను తట్టుకోలేకపోయానండి. నువ్వు పని ఇవ్వకపోతే అడిగి తీసుకుంటాం, పని ఇలా కాదు అలా చేయంటే చేస్తాము, గాడిదలాగా ప్రజల్లోకి వెళ్తాము, కింద కూర్చున్న కూర్చుంటాము, ఏమన్నా చేస్తాం. కానీ అవమానం అనేది నేను తట్టుకోవటం నాకు అది ఎక్కడ కూడా నేను భరించలేమని, నేనే కాదు నా స్థానంలో ఎవరున్నా కూడా భరించలేదు. మేడం వద్దనుకొని బయటకు వచ్చేయకుండా ఎందుకని బాలకృష్ణ గారి ఇంటికి వెళ్ళి ఏడ్చి తన బాధని చెప్పుకోవాల్సి వచ్చింది బాలకృష్ణ గారికి? ఏంటి బాబు ఈ సీక్రెట్స్ అని ఎలా మీకు వచ్చింది? నిజమా? బాలకృష్ణ గారి ఇంటికి వెళ్ళి ఏడ్చారా దివ్యవాణి? ఇట్స్ ట్రూ. రియల్లీ? ఏడవటం కాదు కానీ జరిగినవి చెప్పాను నేను. చెప్పినప్పుడు సార్ కూడా స్పందించారు. ఆయన నేను మాట్లాడతానమ్మా అన్నారు. చెప్పాను నేనైతే అప్పుడు ఉన్న పరిస్థితుల్ని చెప్పడం జరిగిందండి. ఏం చెప్పారు ఆయన? నాకు కూడా తెలుసు ఇది జరుగుతున్నది అమ్మా, మాట్లాడతామా మనం, తప్పకుండా నేను మంచి సజెషన్స్ మనం ఇచ్చి తీసుకుందామని కూడా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ చాలా వరకు నాయకులను పట్టించుకుంటారు, కొత్తగా వచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు, అంతా ఉంటుంది. కానీ ఈ పాత వాళ్ళదే కొత్త మీరు రానివ్వరు, కొంత అనగదొక్కాలని చూస్తారు, మీరు అన్నట్లుగా క్రెడిబిలిటీ మీద దెబ్బ కొట్టాలని చూస్తారు, మనల్ని చీప్గా మాట్లాడటానికి చూస్తారు. మనం సెన్సిటివ్, తట్టుకోలేం, బయటకు వచ్చేస్తాం, కేల్కతాం దుకాన్ పని, పార్టీ మారిపోయాం. ఈజీ కదా అది. పార్టీ ఇంకా అదే మారే మీన్స్ వద్దనుకొని పాలిటిక్స్ ఇట్లా ఉంటుంది అనుకుని బయటకు వచ్చాం. ఇప్పుడు ఆ ప్రెస్ మీట్ ద్వారా ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక అవగాహన వచ్చింది. సో తినే యథార్థంగా ఉంటుంది, సో తను ఈ అమ్మాయి నైజం ఇది అనేది తెలిసింది. దానికి అంగీకరించి మన పని వాళ్ళకి ఉన్నది అనుకున్న వాళ్ళ దగ్గర మనం వర్క్ చేస్తాం. అంతే కదా. ఆ ప్రెస్ మీట్ తర్వాతే కదా వైసీపీ కీలక నేతలు ఫోన్ చేస్తుంది, మనకు కరెక్ట్ పర్సన్ వాయిస్ వినిపించడానికి అని. అటు పక్కన వైసీపీ, ఇటు పక్కన టీఆర్ఎస్, బీఆర్ఎస్, ఇన్ని పార్టీలు
ఒక వ్యక్తి గురించి పోరాడుతూ ఉన్నాయి అనమాట, మాకంటే మాకు అని. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.